అందరికీ నమస్తే అండి. నేను మీ కృష్ణ. ఇప్పుడు వచ్చేసరికి 'డెకాయిట్' మూవీ రివ్యూ కోసం అని చెప్పేసి వచ్చానండి. ఈ 'డెకాయిట్' మూవీ నటించిన అడవిశేషు గారిని చూసుకుంటే, అడవిశేషు గారు తనే డైరెక్షన్ చేస్తూ, తనే క్రియేట్ చేస్తూ ఒక సెన్సేషన్ అనేది క్రియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క మూవీ వచ్చేసరికి. తన 'గూఢచారి' మూవీ నుంచి నేను తనకి బాగా ఫ్యాన్ అయ్యానండి. అందుకే ఈ మూవీని ఎలా అయినా చూడాలని చెప్పేసి ఫస్ట్ డే అని చెప్పేసి బుక్ చేసుకొని మరి నా అతి కష్టం మీద వెళ్ళాను, చూశాను. బట్ నేను అనుకున్న అంత రీచ్ అయితే రాలేదని నా అభిప్రాయం. ట్రైలర్లో చూసినంతగా బాగా హైప్ ఇచ్చారు ట్రైలర్లో, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కానీ బెటరే. ఒక ప్రేమ కథ, ఆ ప్రేమ కథ అతని కోసం తను ఏం చేసిందో, మళ్ళీ తన కోసం అతను ఏం చేయగలడో చెప్పేసి అందులో చూపించాడు. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఈ చిన్నగా వచ్చినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి బాగా హైప్ వచ్చిందండి. ఈ మూవీ మొత్తం సరౌండింగ్ మొత్తం మృణాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తనే ఈ మూవీకి హైలైట్ కూడా. అడిశేష్ గారు వచ్చేసరికి తన యాక్షన్తో చాలా ఆకట్టుకున్నాడు ప్రేక్షకులందరినీ. అయితే ఈ మూవీలో తను అతన్ని మోసం చేసిన అనుకుని తను ఫీల్ అవ్వడం, జైలు శిక్ష అనుభవించడం, మళ్ళీ తర్వాత తన్ని సేమ్ అలాగే బుక్ చేయాలని తను ట్రై చేస్తాడు. కానీ ఈ సిచ్యువేషన్లో తన హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి తను హీరోయిన్ తన కోసం ఏం చేయగలిగిందో తను తెలుసుకొని పైగా ప్రేమకి కట్టుబడి తన కోసం ఇలా చేయడం కాదని అనుకున్నాడు. మళ్ళీ తన కోసం ఏం చేసిందని చెప్పేసి ఊహించుకొని జరిగిన విషయాన్ని గురించి తెలుసుకొని తన కోసం పోరాటలాడతాడు. తను బతకాలని కోరుకుంటాడు. అలాగే తను బతికించుకోవడం కోసం తను చేసిన ప్రతి ఒక్క ప్రయత్నం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మృణాల్ గారు వచ్చేసరికి తను బతికించుకోవడం కోసం తను చేసిన ప్రయత్నం, మళ్ళీ తను ఏ విధంగా తన్ని జైలు శిక్ష అనుభవించేలా ఇరికించిందో కూడా తనకు తెలిసిన తనకు తెలియదు, కానీ తను సపోర్ట్ చేస్తూనే ఉంది. ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తను హీరోకి సపోర్టెడ్గానే ఉంది. ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో తను బతికించుకోవడం కోసమే తను అబద్ధం చెప్పింది. తను బతికించుకోవడం కోసం తను జైలుకి వెళ్ళేలాగా చేసింది. తనకి ఎప్పటికీ తోడుగా ఉంటానని చెప్పేసి తను అనడం చూసా ట్రైలర్లో మాట. నేను ఉండాను కానీ సేమ్ అలాగే చూస్తుందండి. సేమ్ అదే ఫీల్తో అడవిశేష్ గారు కూడా నేను ఉండానుగా అని చెప్పేసి తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకొని తన హార్ట్ని తనకి డొనేట్ చేసే పరిస్థితి వస్తుంది. చాలా అంటే అసలు ఏడిపించేశారండి బాబు. ఒక ప్రేమ కోసం ఎంత చేయగలరా అని చెప్పేసి ఏడిపించేశారు. తన కోసం ఈ కరోనా సిచ్యువేషన్లో ప్రతి ఒక్క హాస్పిటల్ చేసిన మోసం గురించి కూడా ఇందులో ఉందండి. ప్రతి ఒక్క హాస్పిటల్ ఉన్న రేట్లకు మించి అధికంగా తీసుకొని జనాన్ని ఎలా మోసం చేశారా కరోనా సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా ఇందులో ఉంది. అదే హాస్పిటల్ని వీరిద్దరు మోసం చేయడానికి ట్రై చేసి పట్టుబడే సన్నివేశం, మళ్ళీ కాపాడుకునే సన్నివేశం, మళ్ళీ ఆ అమౌంట్ అనేది మిస్ అయ్యి మళ్ళీ సేమ్ అదే బ్రాంచ్లో వేరే బ్రాంచ్లోకి వెళ్ళి మళ్ళీ దొంగతనాన్ని ట్రై చేయడం, ఇలా సన్నివేశాలు మొత్తం ఆ దొంగతనాల చుట్టూ ఆ అమౌంట్ చుట్టూనే తిరుగుతుంది. ఇకపోతే పోలీస్ ఆఫీసర్ హోదాలో క్యారెక్టర్ మటుకి చాలా అంటే చాలా బాగా చేశాడండి. స్టోరీని మొత్తం తనని ఎలా క్రియేట్ చేశారో అర్థం కాని విధంగా తీసుకొచ్చేశారు. నాకైతే మెయిన్ పోలీస్ రోల్ అనేది చాలా బాగుందండి. తండ్రి ఫాదర్ గెటప్లో ఇద్దరు ఉన్నారు చూసారా, వారైతే చాలా వాళ్ళ సీన్ అయితే చాలా బాగుంది. ఇకపోతేనండి వీరిద్దరూ బయటికి చెప్పకపోయినా, హీరో హీరోయిన్ బయటికి చెప్పకపోయినా ఒకరి కోసం ఒకరు ఎంత ప్రేమించుకోగలరా, ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరా, వాళ్ళ కోసం ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమ చూపించగలరా అని చెప్పేసి ఇందులో చూపించారు. ఇకపోతే ఒక హీరోగా తన బాధ్యతని ఏ విధంగా చేశాడంటే అండి, ఆ హార్ట్ అనేది అందకపోతే చివరికి తను చనిపోయి తన హార్ట్నే తనకిచ్చేంత ప్రేమ తనలో ఉందని చెప్పేసి చూపించాడు. తను కూడా నేను ఉండానుగా అని చెప్పేసి తనతోనే ఉండేలాగా ప్రతి క్షణం తన గుండె చప్పుడులాగా తన గుండె చప్పుడులాగా ఉండేలాగా తను చనిపోయి మరీ తను బతికించుకున్నాడు. అసలు గొప్ప ప్రేమను చూపించాడండి. నాకైతే సినిమా సాగిపోతూ ఉన్నా బోరింగ్ లేకుండా ఒక సపరేట్ క్రియేషన్ని చాలా